ఫైనల్లీ యూకే వచ్చిన 1.5 year కి మాకు లండన్ కి వెళ్లే ఛాన్స్ వచ్చింది. మేము వచ్చేసి 2 day ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఫస్ట్ డే వచ్చేసి మా ఐటినరీలో వచ్చేసి టవర్ బ్రిడ్జ్, లండన్ ఐ, బిగ్ బెన్, ఇంకా చైనా టౌన్ ఉండింది. బట్ అవి కొంచెం అటు ఇటుగా అయ్యాయి. చైనా టౌన్ వచ్చేసి సెకండ్ డే వెళ్ళాము. అండ్ ఫస్ట్ డే వచ్చేసి ఇంకేదో కవర్ చేసేసినట్టున్నాము. బోరో మార్కెట్ కి వెళ్ళాము. అది వచ్చేసి 10 to 5 ఉంటుందంట. బట్ మేము ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా టవర్ బ్రిడ్జ్ వచ్చేసి మేము ఉండే అకామిడేషన్ నుంచి 5 minutes డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా టవర్ బ్రిడ్జ్ నుంచే వెళ్లే వాళ్ళము. అండ్ సన్సెట్ టైంకి వచ్చేసి లండన్ ఇంకా బిగ్ బెన్ దగ్గరికి వెళ్ళిపోయాము. కానీ నాకైతే ఆ టైంలో బిగ్ బెన్ ఇంకా లండన్ చూడడం నచ్చలేదు. ఆ సన్సెట్ వల్ల ఫొటోస్ అవన్నీ కూడా మంచిగా రాలేదు. మేబీ నైట్ కానీ డే టైంలో ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్ళుంటే బాగుండేదేమో. చాలా ట్రై చేసాము కానీ ఫొటోస్ అయితే అస్సలు రాలేదు. ఇంకా దాని తర్వాత కూడా మాకు చాలా టైం ఉండిపోయింది. మేము ఓకే కదా అని చెప్పేసి ఇంకా చైనా టౌన్ కి వెళ్ళిపోయాము. చైనా టౌన్ లో నేను క్రేజీ ఫుడ్ ట్రై చేశాను. అసలు నా లైఫ్ లోనే ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా. గుడ్ ఫ్రెండ్ నుంచి చికెన్ పాప్కార్న్ అయితే అసలు నా ఫేవరెట్ అయిపోయింది. నాకు ఇప్పుడు కూడా క్రేవింగ్ వస్తుంది తినాలని చెప్పి. డెజర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఇంకొక ప్లేస్ కి వెళ్ళాము. అది వచ్చేసి బన్సిక్ అని చెప్పేసి. అక్కడైతే ఈ మోజరిల్లా హాట్ డాగ్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ దాని తర్వాత మేము మళ్ళీ అకామిడేషన్ కి వెళ్ళేదాలో టవర్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. అండ్ సెకండ్ డే వచ్చేసి బ్రిటిష్ మ్యూజియం ఇంకా కోవెంట్ గార్డెన్ బ్యాలెన్స్ ఉండింది. మేమైతే అక్కడ సైకిల్స్ ఉంటాయి కదా, ఊబర్ లో రెంట్ తీసేసుకున్నాము సైకిల్స్. సెకండ్ డే ఫస్ట్ మేము బోరా మార్కెట్ కి వెళ్ళిపోయాము. ఎందుకంటే ముందు డే వెళ్ళినప్పుడు మేము క్లోజింగ్ టైం కి వెళ్ళామని చెప్పాను కదా, సో ఫుడ్ మిస్ అవ్వద్దని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆ ప్లేస్ కి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఫుడ్ అయితే క్రేజీ ఉంది. చాక్లెట్ కోటెడ్ స్ట్రాబెరీస్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు స్ట్రాబెరీస్ అంత స్వీట్ గా ఎలా ఉంటాయో నాకు అర్థం కావట్లేదు. ఎండ చాలా చాలా ఎక్కువ ఉంది. ఇంకా మేమైతే సైకిల్ తొక్కాము కదా, వాటర్ చాలా దాహం వేసింది. మెక్డీకి వెళ్ళేసి వాటర్ ఇంకా కాఫీ తీసుకున్నాము. అండ్ దెన్ ఏ ప్లేస్ కి వెళ్ళినా కంపల్సరీగా చేయాల్సిన షాపింగ్ ఫ్రిజ్ బ్యాంక్ లో షాపింగ్ చేసేసాము. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ మ్యూజియం కి వెళ్ళాము. మ్యూజియం ఆర్కిటెక్చర్ కానీ అంతా చాలా బాగుంది. బట్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మేబీ నేను ముందే యూకే లో ఉండి 2-3 మ్యూజియంస్ చూసేసాను. లెస్టర్, బర్మింగం, నాటింగం ఇట్లా కొన్ని మ్యూజియంస్ అయితే చూసేసాను. దానివల్ల నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదేమో. అండ్ దాని తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాను. చాలా చాలా బాగుంది. మ్యాంగో ఇంకా కోకోనట్ ఐస్ క్రీమ్. ఇలా మా 2 day లండన్ ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.